మంచిర్యాల జిల్లాలో వర్షాలకు తడిసిన ధాన్యాన్ని బీఆర్ఎస్ నేతలు పరిశీలించారు. జన్నారం మండలంలో అకాల వర్షానికి వరి ధాన్యం తడిసి ముద్దైంది. తడిసిన ధాన్యాన్ని ఖానాపూర్ బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జాన్సన్ నాయక్ పరిశీలించారు. బాధిత రైతులతో జాన్సన్ మాట్లాడారు. ప్రభుత్వం తక్షణమే తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని జాన్సన్ నాయక్ డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతులతో కలిసి పార్టీ తరపున పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు జాన్సన్ నాయక్. వ్యవసాయ మార్కెట్ లో ఉన్న కురిసిన వర్షానికి వీడియో చూస్తుంటే చాలా బాధాకరం. రైతులు 6 నెలలుగా కష్టపడి పంటను పండించి ఇంటికొచ్చిన పంటను ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం తోటి ఒక రైతుతోటి మాట్లాడుతుంటే నెల 15 రోజులైంది ఇక్కడ మేము కుప్పేసి అని చెప్పి చెప్తున్నారు. ఇంతకుముందే రైతు రాములతో మాట్లాడుతుంటే నెల 15 రోజులు అవుతుంది. వాతావరణం శాఖ హెచ్చరించింది వర్షాలున్నాయని చెప్పి, కానీ ఎట్లాంటి చర్యలు తీసుకోకుండా వాళ్లకు తాడ్పత్రులు గాని ఏది గాని వాళ్లకు అందించకుండా ఎంత నిర్లక్ష్యం తోటి ఇంత బాధాకరం అంటే లేకపోతే మనకు తిండి లేదు. ఈ రైతు గోస ఈ ప్రభుత్వంలో అడిగినాం. పోయిన ప్రభుత్వంలో ముందే కొనడం జరిగింది. బోనస్ అని చెప్పి వాళ్ళకేదో మాయ మాటలు చెప్పి ఇంకా పెరుగుతాయని చెప్పి ఆశ చూపి నెల రోజుల నుంచి మార్కెట్ లో వడ్లు ఇట్లనే ఉన్నాయి. కొనకుండా నిన్న వర్షానికి సగానికి సగం వడ్లన్నీ కొట్టుకుపోయినాయి. మొత్తం నీళ్ళలో కలిసిపోయినాయి. ఇప్పటికైనా ఉన్న వడ్లను కూడా ఇంకా వాతావరణం శాఖ చెప్తుంది ఇంకా వర్షం ఉందని చెప్పి ఈ ప్రభుత్వం ఈ రైతుల మీద కక్ష సాధింపు లేకుండా వాళ్ళ మీద జాలితో ఎట్లయినా వాళ్ళు 6 నెలలు పెట్టుబడి పెట్టి ఇవాళ ఇంటికొచ్చిన పంటను కొనకుంటే ఎంత బాధాకరం. కృష్ణా జిల్లా పెనమలూరులో ఓ యువకుడికి స్థానికులు దేహశుద్ధి చేశారు. గంజాయి మత్తులో బ్లేడ్తో కొన్ని రోజులుగా గ్రామంలో దాడులకు పాల్పడుతున్న వ్యక్తిని పట్టుకుని చితకబాదారు. సంఘటన స్థలానికి వచ్చిన పోలీసులు గ్రామస్తులు దాడిని అడ్డుకున్నారు. నిందితుడిని పిఎస్కు తరలించే యత్నంలో